ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో ఊరు వాడ మొత్తం చెడ్డబేరు రావడం అవుతుంది. జాగ్రత్త. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో మీ జీవితంలోని అతిపెద్ద రహస్యాన్ని బయట పెట్టబోతుంది. ఈ శబ్దం మీ అంతరాత్మ వరకు వెళ్తుంది. మీరు సిద్ధంగా ఉన్నారా? ఆ మహాపరివర్తన కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? మీ అదృష్టపు పుస్తకాన్ని తిరగరాయబోయే ఒక మార్పు ఇది. ఆగండి. ఒక క్షణం కోసం మీ ప్రతి పరుగును, ప్రతి చింతను, ప్రతి శబ్దాన్ని పూర్తిగా పక్కన పెట్టండి. కొంచెం కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో నా మాట వినండి. నేను మీకు చెప్పబోయే విషయం తెలిస్తే మీకు షాక్ తగులుతుంది. అవును స్నేహితులారా, మీ స్పృహ తప్పేలా చేస్తుంది మరియు మీ కాళ్ల కింద భూమి కదిలిపోయేలా చేస్తుంది. ఇది కేవలం మాటలు కాదు, కుంభరాశి జాతకుల తలరాతను శనిదేవుడు తిరగరాస్తున్న సమయం. కుంభరాశి స్నేహితులారా వినండి. మీరు కేవలం ఒక రాశి మాత్రమే కాదు, మీరు సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన న్యాయానికి, క్రమశిక్షణకు మరియు ఈ బ్రహ్మాండంలోని గూఢార్థాలకు ప్రతీక. మరియు ఈ రాబోయే 24 గంటల్లో శతభిష నక్షత్ర ప్రభావం వల్ల మీ రాశిలోని ఒక అద్భుత శక్తి ప్రవహిస్తుంది. ఇప్పుడు గత కొన్ని ఏళ్లలో ఎన్నడూ ఏర్పడని ఒక మహా సంయోగం జరుగుతుంది. 3 మహాశక్తివంతమైన గ్రహాలు రాహువు, కుజుడు మరియు శని, ఈ ముగ్గురు ఒకేసారి మీ జీవితం వైపు చూస్తున్నారు. ఈ శక్తి నడిచినప్పుడు పేదవాడిని కూడా రాజును చేయగలదు. మరియు ఒకవేళ ఏదైనా రాజు చిన్న పొరపాటు చేసిన కనురెప్పపాటుల్లో అతన్ని రోడ్డు మీదకు తెచ్చేయగలదు, పేదవాడిని చేయగలదు. ఒకవేళ మీరు నా ఈ పూర్తి మాటను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీరు మారిపోతారు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే, ఒకవేళ మీరు దీనిని ఒక మామూలు సాధారణ వీడియోగా భావించి వదిలేస్తే అది మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద తప్పు అని అర్థం చేసుకుంటారు. మరి స్నేహితులారా, అంతకంటే ముందుగా మహావిష్ణు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై విష్ణుదేవ, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా విష్ణుమూర్తి, లక్ష్మీమాత కృపా కటాక్షాలు మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఉంటాయి. అది మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద తప్పు అని అర్థం చేసుకోండి. క్షమించడానికి తప్పు అవుతుంది. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటల్లో మీ అదృష్టానికి సంబంధించిన ఒక పెద్ద నిర్ణయం జరుగుతుంది. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో జగన్నాటక సూత్రధారి అయిన మహావిష్ణు అనుగ్రహం మరియు శత్రు వినాశకారిణి అయిన కాళీమాత కర్ణ మీపై ఉన్నాయి. నేను మీకు దారి చూపిస్తున్నాను మరియు నేను మీకు ప్రేరణిస్తున్నాను. ఈ విషయాలను అర్థం చేసుకోండి. దీన్ని ప్రశాంతమైన మనసుతో వినండి. పూర్తిగా చివరి వరకు జాగ్రత్తగా వినండి. ముందుగా ఒకసారి వీడియోని లైక్ చేయండి మరియు పూర్తి విశ్వాసంతో, నిజమైన శ్రద్ధతో ఓం నమో నారాయణాయ మరియు జై మహాకాళి అని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీనివల్ల మహావిష్ణు మీకు రక్షణ ఇస్తారు మరియు కాళీమాత మీ మార్గంలోని అడ్డంకులను తొలగిస్తారు. శనిదేవ్ మహారాజు మీపై ఇంకా ఎక్కువ కృపను కురిపించగలరు. ఇప్పుడు చూడండి, మీ జీవితంలో ఒక కొత్త శంఖం మొదలవుతుంది. అక్కడ మీరు అపరిమితమైన సుఖం, ధనం మరియు విజయాన్ని పొందుతారు. కానీ ఒకవేళ మీరు చివరి వరకు చూడకపోతే మీ శత్రువులు అనగా పోటీదారులు మీ కళ్ల ముందే మీ హక్కును, మీ సంతోషాలని లాక్కుంటారు మరియు మీరు కేవలం చూస్తూ ఉండిపోతారు. ఈ విషయాన్ని ఎక్కడైనా చాటింపు వేయకండి, అనగా దండోరా వేయకండి. నేను మీకు ఏదైతే చెప్తున్నానో ఇది ఒక అతిపెద్ద రహస్యమైన విషయం. ఈ రహస్యం మీ స్పృహ తప్పేలా చేస్తుంది. ఈ రోజు జ్ఞానానికి మరియు వాకుకు అధిదేవత అయిన మాతాంగి దేవి అనుగ్రహం వల్ల కుంభరాశి వారికి కొత్త ఆలోచనలు కలుగుతాయి. అమ్మ మాతాంగిని స్మరిస్తే మీకు ఎదురుండదు. మరి స్నేహితులారా, మీకు ఇలాంటి సమాచారం దొరికినందుకు నేను ఈ రాబోయే 24 గంటల్లో మొత్తాన్ని అద్భుతంగా మార్చుకోగలను అని మీకు అనిపిస్తుంది. చూడండి, గ్రహాలు మారినప్పుడు ఏం జరుగుతుంది? శని, రాహు మరియు కుజుడు ఈ ముగ్గురు మీ 3వ ఇల్లు నుండి 4వ ఇంటికి వెళ్తున్నప్పుడు దాని పూర్తి ప్రభావం కనిపిస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మొదటిగా, మీ రాశ్యాధిపతి శని మీ రాశిలోనే ఉండడం వల్ల మీకు బాధ్యతలు పెరుగుతాయి. అంటే ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ ప్రభావం మీ వ్యక్తిగత జీవితంపై కనిపిస్తుంది. కొన్ని పెద్ద ఇబ్బందులు కూడా రావచ్చు, కొన్ని పెద్ద నిర్ణయాలు ఉండవచ్చు మరియు దీని అతిపెద్ద ప్రభావం మీ వ్యాపారం మీద, మీ పని మీద, మీ ఉద్యోగం మీద, మీ వృత్తి మీద కూడా పడుతుంది. ఒక పెద్ద అలజడి కూడా జరగవచ్చు, ఒక పెద్ద నిర్ణయం వెలువడవచ్చు. మరియు అవును, ఒక విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. మీపై అబద్ధపు నిందలు అనగా ఆరోపణలు వేయడానికి పూర్తిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి విషయాన్ని కూడా నేను మీకు వివరిస్తాను. కొంచెం సమయం కేటాయించి దీనిని చివరి వరకు జాగ్రత్తగా చూడండి, అది కూడా జాగ్రత్తగా. మరియు మీకు ఈ వీడియోలో ప్రతి ఒక్క రహస్య విషయాన్ని పూర్తి
బాధ్యతతో చెప్తున్నాను. ముందుగా ఒకసారి దుర్గామాతని గట్టిగా పలకండి. దీని వల్ల దుర్గామాత మీపై, మాపై, అందరిపై తన కృపా దృష్టిని ఉంచగలరు. నేను అన్ని విషయాలు మీకు చెప్పగలను మరియు మీరు కూడా జీవితంలో విజయవంతం కాగలరు. నిజమైన మనసుతో జై మాతాంగి అని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో రాయండి. మీ పెద్ద పని పరిష్కారం అవుతుంది. ఎప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న తలెత్తుతుంది, గత కొన్ని ఏళ్ల నుండి మా కుంభరాశి వారి జీవితంలో ఇంత అస్థిరత ఎందుకు ఉంది? ఏ కర్మల వల్ల మేము ఈ నిరీక్షణ చేస్తున్నాము? డబ్బు వస్తుంది కానీ నిలబడడం లేదు, వెళ్లిపోతుంది. మేము సంపాదిస్తున్నాం కానీ ఇంట్లో రూపాయి పైసా కూడా మిగలడం లేదు. మీతో ఇలా జరుగుతుందా? ఇంట్లో రకరకాల సంఘర్షణలు అనగా గొడవలు జరుగుతున్నాయి. దీని వల్ల ప్రవర్తన పూర్తిగా చెడిపోతుంది. ఎక్కడైతే మంచి ప్రవర్తన ఉండేదో అక్కడ శత్రుత్వం వస్తుంది. అసలు ఏ గ్రహం మీ జీవితంలో ఏళ్ల తరబడి అభివృద్ధి రాకుండా చేస్తుంది? ఏ గ్రహం అని అడగకండి, ఏ కర్మలు అని అడగండి. ఇది నిజమైన విషయం. మనిషి ప్రతిసారి అంటాడు, ఓ పైనున్నవాడా, నువ్వు నాతో ఎందుకు ఇలా చేస్తావు? అసలు నేను ఎవరికి ఏం అన్యాయం చేశాను అని. మహావిష్ణు సాక్షిగా మీ కర్మల ఫలితాలు ఇప్పుడు మీ ముందుకైతే రాబోతున్నాయి. కానీ శనిదేవ్ మహారాజు ఏం చెప్తున్నారో వినండి. ఓ మనిషి, భగవంతుడు ఎప్పుడు నీతో మంచి లేదా చెడు చేయడు. ఆయన కేవలం నీ కర్మల లెక్కలు చూస్తాడు. నీ కర్మలే ఈ నిర్ణయాన్ని చేస్తాయి. నీతో మంచి జరగాలో లేదా చెడు జరగాలో నేను మీకు ఇప్పుడు ఒక పెద్ద హెచ్చరిక ఇవ్వబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీరు తెలిసి తెలియక ఎవరి మనసునైనా నొప్పిస్తున్నారా? తెలిసి తెలియక ఎవరి హక్కునైనా లాక్కుంటున్నారా? హక్కును లాక్కొని తింటున్నారా? ఏ పని అయితే మీరు చేయకూడదో ఆ పని చేస్తున్నారా? అయితే కొంచెం ఆగండి. కర్మలకు పరీక్ష జరుగుతుంది. కర్మల పరీక్షల్లో ఫెయిల్ అవ్వకండి, లేకపోతే జీవితంలో ఫెయిల్ అయిపోతారు. కాళీమాత అన్యాయాన్ని అస్సలు సహించదు. అందుకే నీతిగా ఉండండి. స్నేహితులారా, ఇంకోసారి మనం ఏదైనా తప్పు పని చేయబోతున్నప్పుడు మనసులో ఒక భావన కలుగుతుంది. ఒక అంతరాత్మ స్వరం వస్తుంది. అది మనతో చెప్తుంది, ఈ పని చేయకు, ఇది నీలాంటి మంచి వారికి తగదు, దీని వల్ల నీ గౌరవం, పరువు పోతుంది, అంతా మట్టిలో కలిసిపోతుంది అని. మాతాంగి దేవి మీకు ఇచ్చే జ్ఞానం ఇదే. అయినా కూడా డబ్బుల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం మనం ఆ తప్పు పనే చేస్తాం. మరియు సరిగ్గా అక్కడే మీరు చాలా పెద్ద కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు కర్మల పరీక్షల్లో ఫెయిల్ అవుతారు. మరియు తరువాత శనిదేవ్ మహారాజు మిమ్మల్ని దండించడానికి అనగా శిక్షించడానికి సిద్ధమవుతున్నారు. మరియు అప్పుడు మీరు అంటారు, నా అదృష్టం బాగోలేదు అని. అదృష్టం బాలేదు కాదు, కర్మలు బాలేవు అని అనుకోండి. అందుకే నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ప్రతి వీడియోలో కూడా నేను ఇదే చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో అభివృద్ధి అయినా లేదా వినాశనమైనా ఈ 5 విషయాలపై ఆధారపడి ఉంటుంది. వీటిని గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయేవి ఆ అశుభ అనగా చెడు కార్యాలు. ఇవి మీరు చేయకూడదు. వీటి వల్ల జీవితంలో వినాశనం వస్తుంది మరియు శనిదేవ మహారాజు శిక్షను అనుభవించవలసి వస్తుంది. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో మహావిష్ణువు స్మరిస్తూ మీ మనసును నిర్మలంగా అనగా శుభ్రంగా ఉంచుకోవాలి. మొదటి అబద్ధపు అహంకారం అనగా గర్వం. ఇది మొదటి అశుభ కార్యం. ఎప్పుడైతే మనిషికి ఈ గర్వం కలుగుతుందో, ఈ ఇల్లు నేను కట్టాను, ఈ డబ్బు నేను సంపాదిస్తున్నాను మరియు ఇదంతా నాది అని. కానీ వాస్తవానికి ఆ మహావిష్ణువు ఇచ్చేవాడు. మనది ఏమీ లేదు, అంతా ఆయనదే. కొన్ని రోజుల వరకు నా దగ్గర ఉంది, తరువాత ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది. ఆయన తీసుకునేవాడు కూడా. తనను తాను ఎప్పుడూ గొప్పగా భావించకూడదు. కేవలం భగవంతుడిని శరణలో ఉండాలి. ఎంత పెద్ద విజయం వచ్చినా సరే ఇది శనిదేవుడి పరీక్ష. ఇందులో ఎప్పుడు ఫెయిల్ అవ్వకండి. మాతాంగి దేవి నేర్పే వినయం మీ ఆయుధం కావాలి. అబద్ధానికి తోడుండడం మరియు నిజాన్ని తొక్కేయడం ఇది కూడా జీవితంలో అతిపెద్ద పొరపాటు. అబద్ధానికి సపోర్ట్ చేయడం. మీకు నిజం తెలిసినప్పుడు కూడా మీరు అబద్ధానికి తోడుగా ఉంటే శనిదేవ్ మహారాజు దీనిని అన్నిటికంటే చెడుగా భావిస్తారు. కాళీమాత అబద్ధాన్ని మరియు మోసాన్ని అస్సలు క్షమించదు. ఇది వినాశనం వైపు మీ మొదటి అడుగు అవుతుంది. అందుకే జీవితంలో ఒకవేళ ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వస్తే ఏ పరిస్థితిలోనూ కూడా మీరు అబద్ధానికి తోడుండకండి. కుంభరాశి వారు సత్య మార్గంలో నడిస్తేనే విజయం సాధిస్తారు. ఎప్పుడు కూడా నిజానికి తోడుండాలి. ఒకవేళ మీ వారు ఎవరైనా కోపగించుకున్నా సరే ఒకసారి ఇది చేసి చూడండి. తర్వాత మీ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. శనిదేవ్ మహారాజు మీపై చాలా ప్రసన్నమవుతారు. ఆయన మిమ్మల్ని పరీక్షలో పాస్ చేస్తారు. ఆయన శిక్ష ఇచ్చే బదులు మీ జీవితాన్ని ధన ధాన్యాలతో నింపేస్తారు. మరియు జీవితంలో మీకు ఎంత సంతోషం లభిస్తుందంటే మీకు మీపైనే నమ్మకం కలగదు. మీరు ఎవరికి తోడుంటారో వారు ఎలాగూ మీకు తోడుగా ఉంటారు. కాళీమాత మీ వెనుక ఉండి మిమ్మల్ని గెలిపిస్తుంది. పరిస్థితి మంచిదైనా చెడ్డదైనా నిజం తెలిస్తే అబద్ధాన్ని తొక్కేయకండి.
తర్వాత విషయం ఇతరులను అవమానించడం. ఎవరైనా కొంచెం చెడు పరిస్థితిలో ఉన్నా నిస్సహాయంగా ఉన్న వారినైతే మనమైతే ఎగతాళి చేస్తూ ఉంటాం. మీకు ఏదైనా లభిస్తే మీరు దాన్ని గౌరవించాలి గాని మన దగ్గర కారు ఉంది, ఒకరి దగ్గర సైకిల్ ఉంటే వారిని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే ఇదంతా కూడా భగవంతుడి నిర్ణయం. ఒకవేళ మనం వీటిపై జోకులు వేస్తే మన ఆ మహావిష్ణువుని ఎగతాళి చేసినట్లవుతుంది. అందుకే ఈ రోజున ఎవరినైనా అవమానిస్తే దైవకృప తగ్గిపోతుంది. మాతాంగి దేవి మనకు నేర్పింది ఎదుటి వారిని గౌరవించడమే మరియు ఇతరులను అవమానించకూడదు, పేదరికం మీద నవ్వకూడదు, ఎవరి చిన్న పని మీద కూడా నవ్వకూడదు. సరిగ్గా ఇక్కడే కుజుడు మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తాడు మరియు మీరు విఫలమవుతారు. తర్వాత విషయం వాకుల్లో కఠినత్వం అనగా కోపం మరియు తప్పుడు మాటలు. మీ మాటల్లో మీరు మాధుర్యాన్ని అనగా తీపిని తీసుకురావాలి. ఎవరైతే కఠినంగా మాట్లాడతారో వారికి ఎప్పుడు మంచి జరగదు. ఎవరైతే ప్రేమతో మాట్లాడతారో వారికి ఎప్పుడు మంచే జరుగుతూ ఉంటుంది. మీ మనసు మాట ద్వారా ఎవరికి ఏ తప్పు చేయకూడదు. మాతాంగి దేవి అనుగ్రహం ఉంటే మీ వాకు సిద్ధించి మీరు అనుకున్నది జరుగుతుంది. బాధ్యతలను ఎప్పుడు భారంలా అనగా కష్టంగా భావించకూడదు. అనగా ఇంట్లో పని చేయడం లేదా బయటికి వెళ్లి సంపాదించడం మీ బాధ్యత. దీనిని ఎప్పుడు భారంలా భావించకండి. దీనిని ఆనందంగా చేయండి, లేకపోతే మళ్లీ శిక్ష లభిస్తుంది. మీకు లభించిన పనిని ఖచ్చితంగా గౌరవించండి. వాస్తవానికి నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది, కానీ ఎవరి దగ్గరైతే మీరు పని ఉందో దానిపై విసుగు చెందరు. అక్కడే వారి జీవితంలో రాహు ఇబ్బందులు సృష్టించడం మొదలు పెడతారు. మహావిష్ణువు ఈ సృష్టిని ఎలా బాధ్యతగా కాపాడతారో మీరు కూడా మీ బాధ్యతను అలాగే స్వీకరించాలి. అక్కడే వారి జీవితంలో రాహు ఇబ్బందులు సృష్టించడం మొదలు పెట్టడు. అందుకే ఎప్పుడు మీ పనిని ప్రేమించండి. అది చిన్న పనైనా పెద్ద పనైనా సరే మనం ఆ పనిని మన కుటుంబ బాధ్యతలను తీర్చడానికి, మనపై ఆధారపడిన వారి కడుపు నింపడానికి చేస్తున్నాం. అది మన అతి పెద్ద ధర్మం. దానికంటే పెద్ద పుణ్యకార్యం ఈ లోకంలో ఏమీ లేదు. ఏ పని చేసి అయితే మీరు మీ కుటుంబం కడుపు నింపుతున్నారో దానికి గౌరవం ఇవ్వండి. పనిని నిర్లక్ష్యం చేస్తే భాగ్యలక్ష్మి వెనక్కి వెళ్లిపోతుంది. కాళీమాత మీకు ఆ బాధ్యతలను మోసే శక్తిని, ధైర్యాన్ని ఇస్తుంది. ఆమె శక్తి స్వరూపిణి, మీలోని అలసటను పోగొడుతుంది. కాబట్టి ఇందులో ఎప్పుడు విసుగు చెందకండి. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఈ రాబోయే 24 గంటల్లో మీరు ఖచ్చితంగా చేయవలసిన 5 పనులున్నాయి. మొదటిది కృతజ్ఞత తెలపడం. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పడం. మీకు ఏదైతే లభించిందో దానికోసం దేవుడికి కృతజ్ఞతలు తెలపండి. భోజనం చేసిన తర్వాత మహావిష్ణువుకి కృతజ్ఞత తెలపండి. ఓ దేవుడా, ఇంత మంచి భోజనం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని. దీని వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఇది 1 నెల పాటు క్రమం తప్పకుండా చేసి చూడండి. అప్పుడు మీకే తెలుస్తుంది మీ జీవితం ఎంత సాఫీగా సాగుతుందో. దీని వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. తరువాత విషయం కర్మను మనస్ఫూర్తిగా చేయడం. మీ పనిని పూర్తి మనసుతో, ఏకాగ్రతతో చేయండి. అది మీకు వెంటనే డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా మీ శ్రమ వృధా పోదు. చాలా సార్లు మనం లాభం లేని పనులను లేదా చిన్న పనులను తేలికగా తీసుకుంటాం. కానీ ఈ రాబోయే 24 గంటల్లో మీరు ఎక్కడైతే పని వదిలేశారో అక్కడే మీకు చాలా లాభం దాగి ఉంటుంది. అందుకే ఏ పనిని మధ్యలో వదలకండి. పట్టుదలతో పూర్తి చేయండి. మాతాంగి దేవి మీకు సరైన జ్ఞానాన్ని, మేధస్సును ప్రసాదిస్తుంది. తద్వారా మీరు కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలరు. అలాగే లేదు, కాదు, నో అని చెప్పడం నేర్చుకోవాలి. మీరందరికీ అవును అంటూ నో చెప్పకపోవడం వల్ల జనాలు మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఇది మీ బలహీనతగా మారిపోయింది. మీరు ఇతరుల కోసం మీ సమయాన్ని, శక్తిని వృధా చేసుకుంటున్నారు. ఇప్పుడు మీ కోసం మీరు ఏదైనా పెద్దది చేసే సమయం వచ్చింది. అనవసరమైన బాధ్యతలను నెత్తి మీద వేసుకోకండి. ప్రజల కుట్రల నుండి, తప్పుడు స్నేహాల నుండి బయటికి రండి. మీ దారి మీరు చూసుకోండి. తర్వాత విషయం స్వార్థం లేకుండా సహాయం చేయడం. ప్రతి చోట కేవలం మీ లాభం చూడకండి. లాభం లేకపోయినా కష్టాల్లో ఉన్న వారికి చేయి కలపండి. కాళీమాత మీ వెంటే ఉండి మీకు విజయాన్ని అందిస్తుంది. నిస్వార్థ సేవ ఎప్పుడు వృధా పోదు. ఇందులోనే మీ అసలైన విజయం దాగి ఉంది. మీ అంతరాత్మకు అంతులేని ఆనందం ఎప్పుడు లభిస్తుందో తెలుసా? కేవలం మీ గురించి మీరు ఆలోచించడం మానేసినప్పుడు. శనిదేవుడి కర్మ పరీక్షల్లోని మీరు నెగ్గాలంటే స్వార్థం లేని సహాయం చేయాలి. కుంభరాశి వారు సహజంగానే దయాగుణం ఉన్నవారు. కానీ ఈ మధ్య కాలంలో పరిస్థితుల ప్రభావం వల్ల మీరు కొంచెం కఠినంగా మారారు. దానిని వదిలేయండి. మీరు ఎవరికైనా లాభం ఆశించకుండా తోడుగా నిలబడినప్పుడు ఆ కాళీమాత స్వయంగా మీ వెనక ఉండి మీ శత్రుల గుండెల్లో నిద్రపోతుంది. మీ మార్గంలో ఎవరైనా ముళ్ళు పరిచినా ఆ తల్లి వాటిని పూలబాటగా మారుస్తుంది. నిస్వార్థంగా మీరు చేసే ప్రతి చిన్న పని మీ ఖాతాలో పెద్ద పుణ్యంగా మారుతుంది. ఇది కేవలం మాట కాదు. ఇది మీరు రాబోయే 24 గంటల్లో అనుభవించబోయే నిజం. తర్వాత అతి ముఖ్యమైన విషయం మహావిష్ణువు యొక్క సన్నిధ్యంలో ఉండడం. ఆయన తోడుని ఎంచుకోవడం. మీరు మీ జీవితంలో ఒక మహాయుద్ధం చేస్తున్నారు. అప్పులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఇవన్నీ కూడా ఒక యుద్ధమే. ఈ యుద్ధంలో మీరు ఒంటరిగా పోరాడితే అలసిపోతారు. కానీ
ఒకవేళ మీరు ఆ జగన్నాటక సూత్రధారి అయిన మహావిష్ణువును మీ జీవిత రథానికి సారథిగా చేసుకుంటే, లోకాన్ని పక్కన పెట్టి కేవలం ఆయనపైనే ఆధారపడితే మీరు కూడా కురుక్షేత్రంలో అర్జునుడిలాగా విజేతగా నిలుస్తారు. దేవుని నమ్మిన వారు ఎప్పుడు నడి సముద్రంలో మునిగిపోరు. ఆయన కృప ఉంటే హిమాలయాల వంటి కష్టాలు కూడా ఎండకు కరిగి మంచులా అదృశ్యమవుతాయి. గుర్తుంచుకోండి, మీరు ఒంటరి వారు కాదు. విశ్వాధిపతి మీ వెంటే ఉన్నాడు. ఆయన మిమ్మల్ని చేయి పట్టి నడిపిస్తారు. ఇప్పుడు రాహు గురించి మాట్లాడుకుందాం. రాహు అంటే ఒక వింతైన మాయ గ్రహం. ఇది తలుచుకుంటే మనిషిని ఒక రాత్రిలో కేవలం 4-5 రోజుల్లో కోటీశ్వరుని చేయగలదు. కుంభరాశి వారికి రాహు ఇచ్చే అద్భుతమైన యోగం ఈ రాబోయే 24 గంటల్లో ముఖ్యంగా ఈ రోజు చాలా బలంగా ఉంది. అదృష్టం మీ తలుపు తడుతుంది. రాహు మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తాడు. మీకు కొత్త ఆదాయ మార్గాలు చూపిస్తారు. మీరెంతవరకు ఊహించని విధంగా ఆగిపోయిన పనులన్నీ కూడా వేగవంతమవుతాయి. మీ మేధస్సును సరిగ్గా వాడితే ఈ సమయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. మాతాంగి దేవి మీకు ఈ సమయాన్ని తెలివితేటలను ప్రసాదిస్తుంది. రాహు ఇచ్చే ధనాన్ని ఎలా కాపాడుకోవాలో ఆ తల్లి మీకు మార్గనిర్దేశం చేస్తుంది. ఈ సమయంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఎవరికైతే మీరు గతంలో డబ్బు ఇచ్చి వారు తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మీ ఫోన్ తీయకుండా ముఖం చాటేశారో వారే స్వయంగా మీ దగ్గరికి వస్తారు. వారి మీ డబ్బును మీకు తిరిగిస్తారు. మీ జేబు నిండుతుంది. మీ మనసు తేలిక పడుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల మీరు పడుతున్న నరకం ముగియబోతుంది. ఏదైనా అప్పు మీ తలపై కొండల భారంగా ఉంటే అది తీరిపోతుంది. మార్గాలు స్పష్టంగా కనిపిస్తాయి. అప్పుల ఊబి నుండి మీరు బయటపడి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. కానీ ఒక హెచ్చరిక, ఈ డబ్బు రాగానే అహంకారానికి లోను కాకండి. కాళీమాత సాక్షిగా చెబుతున్నాను. వచ్చిన డబ్బును అనవసరపు విలాసాలకు, తప్పుడు పనులకు ఖర్చు చేసే లక్ష్మీదేవి మీ ఇంటి గుమ్ము నుండి మళ్లీ వెనక్కి వెళ్లిపోతుంది. సంపదను గౌరవించండి. గుర్తుంచుకోండి, డబ్బే లక్ష్మి స్వరూపం. అనవసరపు ఖర్చులను పూర్తిగా కట్టిపట్టండి. డబ్బు రాగానే అదుపు తప్పి అహంకారంతో మాట్లాడేవారు తన అదృష్టాన్ని తానే నాశనం చేసుకుంటాడు. అలాంటి వారు త్వరలోనే మళ్లీ కష్టాల్లోకి వెళ్లిపోతారు. కానీ డబ్బు రాగానే ఇంకా వినయంగా, వివేకంతో భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఎవరైతే ప్రవర్తిస్తారో ఆ మనిషి ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉంటాడు. వారిని అడ్డుకోవడం ఎవరి తరము కాదు. మహావిష్ణు అటువంటి వారు. అష్టైశ్వర్యాలను, నిలకడైన సంపదను ప్రసాదిస్తారు. వచ్చిన ధనంలో కొంత భాగ్యాన్ని ధర్మ కార్యాలకు, పేదలకు సహాయం చేయడానికి వాడండి. అప్పుడు ఆ సంపద 10 కాలాల పాటు మీ ఇంట్లోనే ఉంటుంది. మహాలక్ష్మి అనుగ్రహం అంటే కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు, వచ్చిన డబ్బు నిలబడడం మరియు అది వృద్ధి చెందడం. కుంభరాశి వారు ఇప్పుడు అటువంటి అద్భుతమైన స్థితిలోకి వెళ్తున్నారు. మీరు విజయ శిఖరాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఒకేసారి వేగం అందుకుంటే మిమ్మల్ని ఆపడం ఎవరి తరము కాదు. కానీ ఇక్కడే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ ఖర్చులపై మీకు పూర్తి నియంత్రణ అనగా కంట్రోల్ ఉండాలి. కోరికలు ఉండడం తప్పు కాదు, కానీ ఆ కోరిక మీ భవిష్యత్తును పాడు చేసేవిగా ఉండకూడదు. మాతాంగి దేవి మీకు ఇచ్చే జ్ఞానం ఇదే. ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకోవడం. అత్యాశకు పోయి ఉన్నదాన్ని పోగొట్టుకోకండి. కుంభరాశి వారు ఈ రాబోయే 24 గంటల్లో ఒక కఠినమైన కానీ చాలా మంచి ఆర్థిక నిర్ణయం తీసుకోవాలి. మీ పొదుపు మాత్రమే మీ ఆపద కాలంలో మీకు రక్షా కవచంలా నిలుస్తుంది. మహావిష్ణువు మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరు ధనాన్ని ధర్మబద్ధంగా ఖర్చు చేస్తే ఆయన మీ సంపదను 1000 రెట్లు పెంచుతారు. డబ్బును గౌరవించండి. అప్పుడు ఆ డబ్బు మిమ్మల్ని సమాజంలో ఒక గొప్ప గౌరవప్రదమైన స్థానంలో నిలబెడుతుంది. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారికి కాళీమాత తన ఉగ్ర రూపంతో సమాధానం చెప్తుంది. మీరు ప్రతి అడుగుల్లోనూ చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. మీ కుటుంబంలోని పెద్దలతో, మీ జీవిత భాగస్వామితో మరియు మీ శ్రేయోభిలాషులతో కలిసి కూర్చొని చర్చించి నిర్ణయాలు తీసుకోండి. మాతాంగి దేవిని మనస్ఫూర్తిగా స్మరించండి. ఆమె మీ ఇంట్లో శాంతిని, సామరస్యాన్ని, ప్రేమానురాగాలను నెలకొల్పుతుంది. కుటుంబంలో కలహాలు ఉంటే అవి మీ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తాయి. మహావిష్ణువు, కాళీమాత, మాతాంగి దేవి మరియు మీ రాశ్యాధిపతి శనిదేవ్ మహారాజు మీపై ఎప్పుడు కన్నేసి ఉంచారు. వారి ఆశీస్సులు మీకు రక్షణ కవచంలో ఉంటాయి. మీరు కేవలం మంచి కర్మలు చేయండి. సత్య మార్గంలో నడవండి. అబద్ధాన్ని మరియు మోసానికి దూరంగా ఉండండి. ఈ రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం, ఒక కొత్త చరిత్రకు నాంది కాబోతుంది. మరియు స్నేహితులారా, ఆరోగ్య విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా ఆహారం విషయంలో నియమంగా ఉండండి. ఈ రోజు మొత్తం మీద కుంభరాశి వారు న్యాయంగా, ధర్మంగా ఉంటే శనిదేవుడు మీకు అఖండ విజయాలను అందిస్తారు. ఈ రోజున సమీపంలో
విష్ణు ఆలయం లేదా అమ్మవారి ఆలయాన్ని సందర్శించి పసుపు లేదా కుంకుమను సమర్పించండి. పేదలకు అన్నదానం చేయడం వల్ల మీ దోషాలన్నీ తొలగిపోతాయి. మరి స్నేహితులారా, మీ అదృష్ట రంగు పసుపు మహావిష్ణువుకు ప్రీతికరమైనది మరియు నీలం శనిదేవుడు రంగు. అలాగే అదృష్ట సంఖ్య 3, 8, 11. ఈ రోజున పసుపు రంగు రోమాలు దగ్గర ఉంచుకోవడం లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల విజయం లభిస్తుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.